తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయన మీద జాలిపడడం తప్ప విమర్శ చేయాలన్నా కూడా బహుశా మనసు ఒప్పకపోవచ్చు, మనకు జాలిపడడం తప్ప. ఎందుకంటే ఆయన ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో భలే సుఖమైన రాజకీయాలు చేసేసారబ్బా, అలా వచ్చారు, ఇలా ఏదో కటౌట్లు కొన్ని రీల్స్ చేసేసుకొని ముఖ్యమంత్రులు అయిపోయారు అంటే విజయ్ని ఉద్దేశించి ఏవో కొన్ని కటౌట్లు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని ముఖ్యమంత్రులు అయిపోయారు, నన్ను ఇక్కడ 15 సంవత్సరాల నుంచి రోడ్ల మీద దేకించినా కూడా ఆ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా చేశారు. నాకు ఏమంటారు, ఈర్ష్య కలిగే అంత, నాకు కుళ్ళు కలిగే అంతగా రాజకీయాలు నడిచినాయి తమిళనాడులో అని చెప్పి విజయ్ సీఎం అవ్వడం వెనక కుళ్ళు అయింది అని, ఇలా రాగానే విజయ్ అలా సీఎం అయిపోయారని, 15 ఏళ్ళ నుంచి నేను దేకుతూ ఉన్నా, నన్ను పట్టించుకోవట్లేదు అని ఆయన అదే ఏదో నవ్వుతూ సరదాగా చెప్పినట్లు అనిపించినా ఆయన సీరియస్గానే ఆయన అభిప్రాయం అని ఎవరికైనా అర్థమవుతూ ఉంది. ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత జాలిపడడం తప్ప ఏం చేస్తాం. ఆయన తక్కువ చేసింది విజయ్ని కూడా కదా, తమిళనాడు ప్రజల్ని. ఎందుకంటే ఏ ప్రజలైనా ఒక నాయకుడిలో విశ్వసనీయత చూస్తేనే ఓటేస్తారు. సో ఒక ప్రజలు నమ్మకం, విశ్వసనీయమైన వ్యక్తి, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఓటు వేయచ్చు అని నమ్మితే ఓటేస్తారు. ఈయన 15 ఏళ్ళ నుంచి దిగుతున్నారా ఏంది? 2009లో ప్రజారాజ్యం అని చెప్పి అంతకుముందు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పంచులు ఓటు తీసుకొడతాం, అజ్జాతం ఇజ్జాతం ఊగి 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 ఎన్నికల బొక్క వల్ల తర్వాత మనిషే కనపరాలే. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయిపోయిన అసలు ఈయన ఊజు లేదు పలుకు లేదు, ఎక్కడికి పోయిండ్రు. 14లో వచ్చి మళ్ళీ ఊగే పార్టీ అనౌన్స్ చేశా, తీరా ఎన్నికల్లో పోటీగా చేయకుండా టీడీపీకి బీజేపీకి మద్దతు అని మళ్ళీ దేని మీద స్టాండ్ లేదు. మళ్ళీ 19 ముందు వచ్చా, మాయావతి గారి కాళ్ళు మొక్కా, కమ్యూనిస్టుల సొక్కాలు మోసా, అదనే ఇదనే ఎజెండానే చెప్పి అది ఏదేదో చెప్పా, తీరా ఒక చోట గెలవకపోయా, 2 చోట్ల పోటీ చేసి. ఆ తర్వాత జెండాలు అన్నీ మార్చుకొని మళ్ళీ నా భవిష్యత్తు టీడీపీ అయినా, నా భవిష్యత్తు బీజేపీ అయినా, నాకు కష్టం వచ్చినా ఓర్చుకుంటాను కానీ బీజేపీకి టీడీపీకి కష్టం వస్తే ఓర్చుకోననే, ఇలా ఏ అంశం మీద కమిట్మెంట్ లేని వ్యక్తి, కనీసం ఏ సిద్ధాంతము లేని వ్యక్తి ఒక అర్ధగంట సేపు మాట్లాడితే ఏం మాట్లాడతారో ఆయనకు క్లారిటీ ఉండదు. ఇట్లాంటి వ్యక్తులు నాయకులు ఒకసారి కులాన్ని చూసి ఓటేయమంటారు, ఒకసారి కులభావన వద్దంటారు, ఓసారి నేను ముఖ్యమంత్రి అయిపోతున్నట్టు, ఓసారి నాకు ముఖ్యమంత్రి అనే ఆశ లేదు, నేను రాజకీయాలకు అందుకు రాలేదంటారు. ఒక్కసారి అదే తమిళనాడుకు పోయి మై సెల్ఫ్ ఈజ్ పవన్ కళ్యాణ్ ప్రొజెక్టింగ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని అంటారు. ఏందో మాట్లాడతారు ఈయన. కులభావన వద్దంటారు, కులభావనతో ఓట్లేయమంటారు. మతాల ప్రస్తావన వద్దంటారు, నోరు తెరిస్తే అదే మాట్లాడతారు. ఒకసారి ఏమో నేను పూర్తిగా జగవేరంటారు, ఇప్పుడు ఏమంటున్నారో తెలుసు. ఇట్లా విశ్వసనీయత లేని వ్యక్తి, ఏ విషయంలో కమిట్మెంట్ లేని వ్యక్తి విజయ్తో కంపేర్ చేయలేందుకు, ప్రజల మీద నిందలేందుకు? ఈయన దగ్గర ఏముందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేయాలి ఈయన మీద? ఈ నాయకత్వం ఇదిగో ఈ విషయంలో స్టాండర్డ్ ఉన్నాడు ఈయన అని చెప్పి ప్రజలు ఎక్కడ అనుకోవాలి? ఒక రవ్వంత 1%, ఒక్క దాంట్లో మాత్రం స్టాండర్డ్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కోసం ప్రతిసారి 19లో వ్యతిరేక ఓటు చీలాలి అని చెప్పి వేరే కూటమి కట్టి పోటీ చేయడం, 14లో ఏమంటారు చంద్రబాబు గారికి మద్దతు ఉండాలని చెప్పి, 24లో మళ్ళీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి, అంటే ఒక చంద్రబాబు గారిని మోయడంలో మాత్రం చాలా కమిట్మెంట్ ఉంది. ఆ ఒక్కటి తప్ప ఇంకే విషయంలో ఉంది కమిట్మెంటు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఈయన తిడితే ఏమబ్బా మీ కృతజ్ఞత లేదా, మీ నాయకుడి కోసం నేను ఇంత విశ్వాసం చూపితే ఆ విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోకుండా నన్ను తిడతారన్నాడంటే అర్థం ఉంది. రాష్ట్ర ప్రజలను ఈయన ఏ విధంగా విశ్వాసంలోకి తీసుకుంటారు? ఆయన వ్యాఖ్యలు చూసి జాలిపడడం తప్ప. విజయ్ అట్లొచ్చి ఇట్లా పోయారు అంటే విశ్వాసం వ్యక్తం చేశారు జనం, విశ్వసనీయమైన నాయకుడిగా చూశారు, నెక్స్ట్ అధికారం ఇచ్చారు. నిలబెట్టుకోలేకపోతే అవతల ధరిమేస్తారు విజయ్ని కూడా. ఎవరైతే ఏముంది, నిలబెట్టుకోలేకపోతే తని ధరిమేస్తారు ఎవరినైనా. అంత సీరియస్గా సీఎం అయిన వ్యక్తి మీద ఈయన సరదాగా అసూయ అని చెప్పి అక్కడ రాజకీయాలు భలే సుఖంగా ఉన్నాయని, నన్ను దేకినా పట్టించుకోలేదని, నిజమేంటో అర్థం చేసుకోకుండా చక్కగా అర్ధగంట ఒకే అంశం మీద మాట్లాడమని చెప్పండి నేను మిగతా విషయాల తర్వాత కానీ.